ఎస్ న్యూస్ కి స్వాగతం. బాధితులకు న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డేరా జ్యోతి ఆరోపించారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 14న కొండాపురంలో జరిగిన కోళ్ల పందాల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు డేరా జ్యోతి. ఘటనలో పోలీసులు ఒక వర్గం పైనే కేసు నమోదు చేశారని, బాధితుడైన ఎరుకల నాగన్న ఫిర్యాదు మేరకు తాము ఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. అనంతరం మరో వర్గంపై కూడా కేసు నమోదైందన్నారు. అయితే ఆ ఘటనతో సంబంధం లేని తన భర్త శేఖర్ ను కక్షపూరితంగా కేసులో ఇరికించి 28 రోజుల పాటు జమ్మలమడుగు సబ్ జైలులో ఉంచారని ఆరోపించారు. కేసు గురించి ప్రశ్నించినందుకు కొండాపురం ఎస్ఐ కోర్టు వద్ద తనపై దాడి చేసి సెల్ ఫోన్ ధ్వంసం చేశారని చెప్పారు. తేదీ కట్టినారు 3 రోజులు లేటుగా. అది జిల్లా ఎస్పీ సారు వాళ్ళకి చెప్పడం బట్టి కట్టినారు సార్. నేను అవతల సైడ్ వాళ్ళ కేసు కట్టించాననే ఉద్దేశంతో కొండాపురం జయరామ్ సారు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు సార్. కొండాపురం ఎస్ఐ సారు, సిఐ సారు, జమ్మలమడుగు డిఎస్పీ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ వచ్చినారు. మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నిన్ను చంపుతారమ్మా, అవసరమా, నువ్వు రోడ్డును పడతావమ్మా అని నన్ను భయబాంధనలు గురి చేసినారు. అయినా కానీ ధైర్యంగానే ఉన్నా సార్. నేను నిన్న 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినారు సార్. ఎంతటికు ఈమె భయపడడం లేదు, ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా లోపల జమ్మలమడుగు సబ్ జైల్లో వేసినారు సార్. ఎందుకు వేసినారు సార్? ఇంటిమేషన్ లేకుండా నేను దగ్గర పోయినప్పుడు ఎస్ఐ సారు జుట్టు పట్టుకొని నా సెల్లు పగలగొట్టి నన్ను మెడ మీద బలంగా కొట్టింది కాక మళ్ళీ నా విధులకు ఆటంకం కలిగించిందని మా మహిళలను చూడకుండా గర్భవతుల మీద అందరి మీద 5 మంది మీద కేసు కట్టినారు సార్ ఎస్ఐ సారు. అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని ఇష్టాసరంగా చేస్తున్నారు సార్ కొండాపురం ఎస్ఐ జయరామ్ సారు. అలాగే సిఏ సారు కూడా సార్. డిఎస్పీ సార్ అయితే ముఖ్యంగా సహకరిస్తున్నారు సార్. సార్ మాకు జిల్లా ఎస్పీ సార్ ఒకటే న్యాయం చేయాలి సార్. ఎప్పుడు బలవంతులకే న్యాయం జరుగుతుందా సార్? మాలాంటి వాళ్ళు ట్రైబుల్కు ఏం చేయలేని ట్రైబుల్ అనే కదా సార్ మా మీద కక్షలు పెట్టుకుంటున్నారు. అవతల సైడ్ వాళ్ళు ఎవరంటూ న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చినారో వాళ్ళు కాళ్ళు ముక్కి అవతల వాళ్ళు కాంప్రమైజ్ అయినారు సార్. ఏమి సంబంధం లేని నన్ను, నా భర్తని చాలా హింసిస్తున్నారు సార్. కొండాపురం ఎస్ఐ సారు నన్ను కొట్టిన దాని మీద ఈ పొద్దు జిల్లా ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను. కొండాపురం ఎస్ఐ నన్ను జుట్టు పట్టుకొని జమ్మలమడుగు కోర్టు ఆవరణంలోనే నన్ను జుట్టు పట్టుకొని మహిళను చూడకుండా ఈడ్చుకుంటూ కొట్టినారు సార్. కొట్టి నేను కేసు పెడతానేమో అని తనే ముందు ఈ మా డ్యూటీలకు ఆటంకం కలిగిస్తుందని నా మీద కేసు కట్టినారు సార్. ఇంకా నీ మీద ఏ కేసులుంటే ఆ కేసులు కట్టించి నీ ఉద్యోగం తీసిస్తా, గంజాయి కేసు, బోకరికి ఏ కేసులుంటే ఆ కేసులు పెట్టండి అని చెప్పినారు సార్. స్వయంగా నేనే విన్నా సార్ కోర్టులో. అలాంటి మమ్మల్ని బలహీనులను చేసి మా మీద ఇష్టాసరంగా ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఆ జిల్లా ఎస్పీ సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళే ఎవరంటూ న్యాయం చేయండి అన్నారో వాళ్ళే పోయి ఎస్ఐకి సపోర్ట్ చెప్తున్నారు సార్. ఇప్పుడు జ్యోతినే ఇట్లా వచ్చింది, మేము పిలవలేదామని. లేదు సార్, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి న్యాయం కోసమని వెళ్ళాను సార్. ఎస్టీ కమిషనర్కి కూడా కంప్లైంట్ చేశాను విజయవాడకి సార్. రేపు హీరింగ్ ఉంది, రేపు రమ్మన్నారు జమ్మలమడుగు డిఎస్పీని, సిఎస్ఆర్ని అక్కడికి. కానీ నాకు జిల్లా ఎస్పీ సారు న్యాయం చేసి కొండాపురం ఎస్ఐ మీద కంప్లైంట్ కట్టించి తగిన చర్యలు తీసుకోవాలని, మా లాంటి వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళ చేతిలో బలిపశువు అయ్యి అక్రమాలు కేసులు పెట్టించుకొని మా భర్త ఏ తప్పు చేయని మా భర్త సార్ గల్లాట్లో ఉండారని పంపించినారు సార్. అక్కడ వాళ్ళు కర్రలు తీసుకొని ఉంటే వాళ్ళ కేసు కట్టలేదు. మమ్మల్ని ఏం చేయకపోయినా కూడా కేసు కట్టినారు సార్. చూడండి సార్, ఈడ్చుకుంటూ నన్ను కొట్టిన వీడియో సార్ ఇది. కోర్టు ఛాంబర్లో నన్ను వీడ్చుకుంటూ కొట్టారు సార్ కొండాపురం ఎస్ఐ. అవతల శెట్టి నాగేశ్వర్ రెడ్డి ఎవరంటూ ఈ ముద్దాయిలు ఉన్నారో నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారు సార్. ఇది సీసీ ఫుటేజ్లో వాళ్ళు తీసుకుని పోలీసు వాళ్ళు పెట్టిందే. ఇందులో కర్రలు పట్టుకొని పైపులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు చేయరంటే వాళ్ళు బలవంతులు. మేము ఎందుకు చేయరయ్యా అన్నందుకు నా భర్తని ఈ పొద్దు రిమాండ్ పంపించినారు జమ్మలమడుగు సబ్ జైలుకు. నాపై కూడా కేసు కట్టినారు సార్. జ్యోతి వాళ్ళ గర్భవతి సార్, 9 నెలలు డెలివరీ అయ్యే పాప మీద కూడా కేసు కట్టినారు. తగిన చర్యలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయినా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలి సార్. తగిన చర్యలన్నా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వారికి ఈరోజు వేడుకోవడం జరిగింది, కడప జిల్లా ఎస్పీ వారిని. సార్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీ సార్ చెప్పినప్పుడు సరే అంటున్నారు సార్. కానీ అక్కడ ఏ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు 3 సార్లు వచ్చినాం సార్ మేము స్పందనకి, 3 సార్లు వచ్చినాం, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇదే సార్ 3 సార్లు కంప్లైంట్లు పెట్టినాం. కానీ బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు సార్. ఇక్కడ మా వాళ్ళకు దెబ్బలు తగిలినట్టు సార్. వీళ్ళంతా ఇప్పుడు రాజీకి వెళ్ళినారు సార్. వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారు రాజీకి. ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక లీడర్ని నన్ను
బలిపశువు చేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినారు సార్. నాకు ఇలాంటి వాళ్ళ నుంచి నాకు నాగేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి నుంచి, అలాగే కొండాపురం ఎస్ఐ జయరాములు, సిఏ రాజే సారు, డిఎస్పి వెంకటేశ్వర్ సారు, వీళ్ళని నేను అక్కడికి కేసు కట్టలేదనే నేరానికి నాపై ఆరోపణలు చేస్తూ కేసుల మీద కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు. నాకు దయ ఉంచి సీఎం చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సార్ మీరు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకొని ప్రతి ఆడపిల్లని ఇట్లా హింసిస్తున్నారు సార్ వాళ్ళు. న్యాయం అడిగినందుకు ఇదేనా సార్, మాకు న్యాయం అడిగినందుకు రిమాండ్లా సార్, మాకు న్యాయం కల్పించాలని మేము జిల్లా ఎస్పీ సార్ని, జిల్లా కలెక్టర్ వారిని మేము ఏడుకుంటున్నాం సార్. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రొద్దుటూరులో స్వర్ణకారులు ఆందోళనకు దిగారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం భవనం నుంచి బంగారం గళ్ల వరకు స్వర్ణకారులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. స్వర్ణకారుల హక్కులను పరిరక్షించాలని, కుల వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సంఘం అధ్యక్షుడు ఉప్పలూరు ఇలియాస్ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న స్వర్ణకారులు ఎంఆర్ఓ ఉదయ్ కుమార్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. మనమందరం ఈరోజు పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము నుండి బంద్ చేయడం జరుగుతున్నది. మన రాష్ట్ర సన్నకార సంఘము అధ్యక్షులు గారు కరివేణుమాధవ్ గారు రాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చినందుకు అన్ని రాష్ట్ర మొత్తము సన్నకారులు బంద్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక సంవత్సరము బంగారు కొనవద్దు అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అందుకు గాను ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన సన్నకారుల పరిస్థితి రోజుకు చాలా కష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా ఒకటి, నోట్ల మార్పిడి ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ రేట్లు పెరుగుదలలో మన సన్నకారులు చాలా నష్టపోయినారు. అందుకు గాను మన ఈరోజు ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటనకు ప్రజలు ఆమయంలో పడినారు. ఎందుకంటే ఏమైనా రేటు ఇంకా 10,000కు వస్తుందా, 20,000కు వస్తుందా అని ఫోన్లు కూడా చేస్తున్నారు. అట్లా ఉండే కాబట్టి మన సన్నకారులకు వృత్తిలో చాలా వెనుకబడిపోయి దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన సన్నకారులు చాలామంది ఈ వృత్తిని వదిలేసి, ఎందుకంటే చాలా రకాలుగా ఆటోలో తోలుకోవడము, మార్కెట్లకు వెళ్ళి కూలి పని చేయడము, ఇంకొక విషయం ఏమంటే హోటళ్లలో పని చేయడము, వేరే వృత్తిలో వెళ్ళిపోయారు. అది మా దురదృష్టము. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మనకు ఏ రకంగా అయినా కానీ ఒక రకంగా ఆదుకోవాలని, ఎప్పుడు అయినా కానీ పొద్దుటూరులో అయినా కానీ మన సన్నకారులు ఏదైనా విషయంలో ఏదో బంగారు పని చేస్తున్నాము అంటే ఏదో ఒక బంగారు పని చేస్తున్నారని అనుకుంటారే తప్ప ప్రజల్లో ఒక ఇది ఉంది. కాబట్టి అలా లేకుండా ఈ పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ, కేంద్ర ప్రభుత్వాలు మన సన్నకారుల వృత్తికి గుర్తించి ఏదో మిషనరీ రూపంగా అయినా కానీ, ఆర్థిక సాయమే కానీ ప్రకటించాల్సిందిగా ప్రభుత్వానికి చేరవలసిందిగా కోరుచున్నాను. ఈ బంధు అంతా మన వాళ్ళు వ్యాపార సంఘము మాకు మద్దతు తెలిపినారు. ఆ తర్వాత పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము స్వతంత్రంగా బంద్లో పాల్గొనడం జరిగింది. పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘము పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన పొద్దుటూరులో షరాబ్ వ్యాపార సంఘము పనోళ్ళు అందరూ కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఈరోజు స్వర్ణకార సంఘ సోదరులందరూ బంద్కు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము గత కొన్ని రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు స్వర్ణ ఆభరణాలు కానీ ఏవే కానీ కొనొద్దు అనే ఉద్దేశంతో ఆల్రెడీ మేము చాలా చితికిపోయి ఉన్నాము. గతంలో కరోనాలో చాలా ఇబ్బందులు పడతా, రేటు పెరగడంలో ఇబ్బందులు పడతా, నోట్ల మార్పిడిలో ఇబ్బందులు పడతా, తాటికాయ మీద పడినట్లు మా పరిస్థితులు ఈ రకంగా రోజుకు దిగజారిపోయినాయి. అంతేకాకుండా రేటు కూడా విపరీతంగా గల్ఫ్ మాధ్యమంలో పరిస్థితుల్లో యుద్ధాల వలన రేటు పెరగడంలో మా వృత్తి చాలా అంతరించిపోతుంది. ఇదే కాకోకుండా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం రోజులు బంగారు కొనొద్దని చెప్తే కనుక మా పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి అయింది. ఇందుకు
నిరసనగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వర్తిస్తున్నాము. తక్షణమే ఈ పిలుపును విరమించుకొనేసి మా స్వర్ణకారులను ఆదుకోవాలనేసి నేను మరొకసారి రాష్ట్ర సంఘాన్ని, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మా నరేంద్ర మోడీ PM మోడీ గారిని నేను కోరడం. నమస్కారము. పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. పెద్ద దస్తగిరి హత్య అనంతరం 4 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి నెల 11న జిల్లా SP కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు ఆయనను కడప కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తులో భాగంగా కస్టడీ అవసరమని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. బంగారం కొనుగోళ్లపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కడపలో స్వర్ణకారులు ఆందోళనకు దిగారు. తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ప్రధాని ఏడాది పాటు బంగారం కొనవద్దన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కడప నగరంతో పాటు పలు ప్రాంతాల్లో స్వర్ణకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. బంగారం ఎవరూ కొనకపోతే తమ ఉపాధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కడప కార్పొరేషన్ పరిధిలో బంగారు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే బంగారం ధరలు పెరగడంతో పనులు తగ్గిపోయాయని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతో మరింత నష్టపోతామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షులను మేము ఈరోజు ఈ యొక్క నిరసన తెలపడం ఏమంటే, దీనికి ముందు చాలా జరిగాయి. 1962లో గవర్నమెంటు బంగారు పని చేయకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని ప్రతి ఒక్కరూ అంగళ్ళు మూసేసి, బంగారు అంగళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు మొత్తం అంతా మూసేసి వాళ్ళు బంగారు పని చేయకుండా చిన్న చిన్న కత్తులు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న ఇవి చేసి బతికారు. అప్పట్లో ఎంతోమంది పస్తులు ఉన్నాము. దాంతో మా ఫ్యామిలీ కూడా ఒకటి. మేము కూడా ఇంట్లో అన్నము తిండి లేకుండా వారం రోజులు పస్తులు ఉండే రోజులు మేము అప్పుడు నాకు 10 సంవత్సరాలు, ఈరోజు నాకు 72 సంవత్సరాలు. అప్పుడు నేను మంచి హుషారులో ఉన్నాను, బాగా తెలుసు. కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడినారు. బీడీలు అంగడి పెట్టుకున్నారు, టైర్లు సైకిళ్లకు పంచర్లు వేసుకున్నారు, ఈ విధంగా బతికినారు. ఆ తర్వాత ఆ కాలంలో నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి అని ఒకరు ఎంపీనో మరి మినిస్టరో ఉన్నారు. ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు. ఆయన పార్లమెంట్లో లేచి ఇంతమంది స్వర్ణకారులు ఇండియాలో ఉంటే వీళ్ళందరికీ బతుకు ఎట్లా, ఏ విధంగా బతుకుతారని చెప్పి అప్పట్లో ఆయన ఒక రూల్ పాస్ చేశారు. పాత బంగారు కరిగి నగలు చేసుకోవచ్చు అని ఒక రూల్ పాస్ చేసినందువల్ల ఈరోజు స్వర్ణకారులం బతుకుతున్నాము. ఆ రూల్ ఏమిరా అంటే, ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి అకౌంట్ ఇచ్చారు. ఏం పాత బంగారు నగలు కరిగారు, ఏం చేసి ఇచ్చారు కొత్తవి అవి అని చెప్పి ఆ పుస్తకంలో రాసి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు చూపించాల్సి వచ్చేది. మేము ఆ విధంగా ఉన్నాం. తర్వాత కొద్ది సంవత్సరాలకు దీన్ని సడలించారు. ఎంతవరకు అంటే 350 గ్రాముల వరకు ఒక స్వర్ణకారం ధర బంగారం ఉండవచ్చు, అది అకౌంట్ పరంగా ఉండవచ్చు, ఎవరిది ఏమని అందులో రాయాలి అని ఈ విధంగా చెప్పినారు. ఆ తర్వాత పనులు చేసుకుంటూ సంతోషంగానే గడిపారు స్వర్ణకారులందరూ కూడా. ఆ తర్వాత ఇందిరాగాంధీ బంగారు కొనొద్దని ఒకప్పుడు చెప్పారు. ఉండాలి, తెలియాలి. ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ తెలియవు. ఆ తర్వాత ఇన్ని రోజులు మరి తర్వాత అన్నీ జరుగుతూ వచ్చాయి, సంతోషంగానే గడిపాము. తర్వాత ఇప్పుడు బంగారు కొనకూడదు సంవత్సరం వరకు అని చెప్పారు మన ప్రధానమంత్రి గారు. దేనివల్ల చెప్పారు ఏమనేది మాకు తెలియదు. కానీ కొన్ని కోట్ల మంది ఈ భారతదేశంలో బంగారు పని చేస్తున్నారు. కొన్ని లక్షల మంది షరాబంగులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి, మా స్వర్ణకారుల పరిస్థితి ఏమి, ఇవన్నీ కూడా మీరంతా గమనించి, ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేసి మాకు అన్నీ చేయాలని చెప్పేసి మాకు రావాల్సినటువంటి 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు. స్వర్ణకారులు ఎందరో ఈరోజు ఆరోగ్యం బాగలేక, పనులు లేక ఈ బంగారు ఒక 30,000 రూపాయలు 10 గ్రాములు ఉండేది ఈరోజు దాదాపు 1,50,000 పైన అయిపోయింది. కొనేవాళ్ళు లేరు,
పని ఇచ్చేవాళ్ళు లేరు, పని తీసుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఈ పరిస్థితిలో మేము మా నిరసన ఎందుకు చేస్తున్నామంటే ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమనగా మనకు భారత ప్రభుత్వము మాకు బంగారు కొనకూడదని సంవత్సరం పాటు చెప్పినారు మన ప్రధానమంత్రి గారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు నెలకు 5-6 పనులు కూడా ఇప్పుడు లేవు. మాకు పనులు లేక మా బంగారు పని చేసేవాళ్ళు తోపుడు బండ్లు ఆటోలు వేసుకుంటున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. మాకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కావాలి. మేము ఇప్పుడు పని లేకంటే బంగారు కొనకంటే పని లేకంటే మా బతుకులు ఎట్లా? మా కడుపులు కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాకందరికీ మా స్వర్ణకారులకి ఆదుకోవాలా. మా రాష్ట్రం అంతా ఈ డిమాండ్ ఉంది. మేము స్వర్ణకారులము 3 కోట్ల మంది దేశంలో ఉన్నాము. ఈ దేశంలో 3 కోట్ల మంది మేము పనిచేస్తున్నాము. బంగారు పని, జ్యువెలరీ షాపులు అన్నీ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. బంగారు కొని మమ్మల్ని ఆదుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చే సరుకు, సింగపూర్ నుంచి వచ్చే సరుకులు ఆపాలి. మాకు చేతి వృత్తి పని మాకు ఇవ్వాలి. మేము స్వర్ణకారులము పని మీదనే ఆధారపడి ఉన్నాము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆదుకోవాలి. మాకు పింఛన్లు అవన్నీ ఏమేమో వస్తాయో మాకు అందరికీ స్వర్ణకారులకు ఆదుకోవాలి. ఎవరికి ఏం విరుద్ధం ఏం కాదు. మాకు స్వర్ణకారులకు పనులు కావాలా. బ్రహ్మంగారి మఠం మండలం గూడపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడపాడు గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని గ్రామంలోని వైసీపీ నాయకులను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు అనుమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంజనేయ స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన మరొక్కసారి ఇవాళ బట్టబయలైంది. బ్రహ్మంగారి మఠం మండలము గోడపాడు గ్రామంలో ఇవాళ ఎంతో అద్భుతంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతుని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తూ ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము, పోలీసులను అడ్డు పెట్టుకొని ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు
ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వం నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం. కడపలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రిన్సిపల్ మునీష్ మీనా వెల్లడించారు. కడప పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ క్లాస్ 11 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మునీష్ మీనా తెలిపారు. కేవలం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకే కాకుండా స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సితో పాటు ఇతర నాన్ కేవీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొత్త నియామక ప్రక్రియ ద్వారా అర్హులైన పీజీటీ ఉపాధ్యాయులను నియమించామని, తరగతులు ప్రారంభానికి ముందే వారు విధుల్లో చేరనున్నారని చెప్పారు. భాస్కర్ సారు, మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసిందే 2007లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటైంది ఓల్డ్ రిమ్స్లో. తర్వాత 2014లో సొంత భవనంలోకి రిమ్స్ దగ్గర కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం జరిగింది. మనకు 2017 నుంచి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రారంభించడం జరిగింది. 40 సీట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో. అందులో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ 3 గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు ఒక్కగానొక్క సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం ఒక్కటే. బయట 50,000 పైన ₹1,00,000 దగ్గర ఫీజులు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అక్కడ వర్తిస్తాయి. మంచి వాతావరణము, అట్లాగే ఆధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ కానీ, అట్లాగే సైన్స్ ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ, అట్లా డిజిటల్ బోధన కానీ, ఇవన్నీ కూడా ఆధునిక విద్యా బోధన ఈరోజు దేశంలో ఎలా కొనసాగుతుందో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. 2007 నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించున్నారు. అట్లాగే నీట్ కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంకులు కూడా పొందున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు నీట్ కానీ, ఎంసెట్లో కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా కీలకము. కాబట్టి అది మనకు మన కేంద్రీయ విద్యాలయాల్లో లభిస్తూ ఉంది. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు నేరుగా మాన్యువల్గానే అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఆఫ్లైన్ పద్ధతిలోనే. కాబట్టి సిబిఎస్ఈ 10th క్లాస్లో సిబిఎస్ఈ చదివిన విద్యార్థులు కానీ, అట్లాగే స్టేట్ బోర్డులో 10th క్లాస్ చదివిన విద్యార్థులు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్ అంటే స్టేట్ బోర్డులో చదివిన వాళ్లకు 65% మినిమము మార్క్స్ ఉండాలి. ఇదొక్కటి నిబంధన ఉంది. మిగతావన్నీ గవర్నమెంట్ కాలేజీలో ఏ రకమైన నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాలు ఉంది. మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్స్ స్కూల్ ఇది. అట్లాగే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకు రవాణా సౌకర్యం ఉంది. ఈ ఇయర్ కూడా మనం ఆ ప్రయత్నం పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్తను మీరందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే కాలేజీ మనకు ఊరి బయట శివార్లలో ఉండటం వల్ల అక్కడ ఇంటర్మీడియట్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మా పేరెంట్స్లోనే చాలామందికి తెలియదు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోనే విధంగా మీరందరూ కూడా మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కడపలో ఉరుసుకు వెళుతున్న ఆటో ప్రమాదానికి గురైంది. కాజీపేట మోడల్ స్కూల్ సమీపంలో నిలిపి ఉంచిన కారును ఆటో ఢీకొనడంతో 2 తీవ్ర గాయాలయ్యాయి.
కడపలో జరిగిన ఉరుసుకు వెళుతున్న ఆటో కాజీపేట మోడల్ స్కూల్ వద్ద రిపేర్ కారణంగా రోడ్డు పక్కన ఆపి ఉంచిన కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో నిలబెట్టుకోలేరేమో అయ్యా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.